ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహ రచన చేస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలి అని భావిస్తోంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో వరుసగా జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలలో బలం పెంచుకోవడం కీలకంగా భావిస్తున్న బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్ రాజకీయ వ్యూహాలలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కు మోదీ కోర్ టీంలో స్థానం కల్పించేలా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ ఆమోదం తెలిపితే ఏపీలో నాగబాబుకు ప్రమోషన్ ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నాయకత్వం సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. జమిలి ఎన్నికలకు కసరత్తు చేస్తూనే ఇప్పటి వరకు దక్కని రాష్ట్రాలలో పాగా వేయడం పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా పార్టీ ప్రభుత్వం ప్రక్షాళనకు నిర్ణయించింది. మోదీ కేబినెట్ విస్తరణ వచ్చే నెలలో జరగనుంది. ఈసారి కేబినెట్లోకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం, పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి అని భావిస్తోంది. పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతని పార్టీ అధ్యక్షుడిగా నియమించను. ఈ మేరకు రాష్ట్రీయ సంఘ్ నేతలకు, బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరింది అని సమాచారం. కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఏపీ నుంచి పవన్ కు అవకాశం ఇవ్వాలి అని బీజేపీ భావిస్తోంది. 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. కానీ జనసేన మంత్రి పదవి తీసుకోలేదు. ఇప్పుడు మారుతున్న సమీకరణాలలో భాగంగా పవన్ ఆమోదం చెబితే మోదీ కేబినెట్ లో కీలక పోర్ట్ఫోలియో ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పవన్ ఏపీలోనే కొనసాగితే మోదీ రాజకీయ కోర్ కమిటీలో పవన్ కు అవకాశం ఇవ్వనున్నారు. తమిళనాడులో గెలుపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కొంతకాలంగా పవన్ సైతం తమిళనాడు కేంద్రంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. పవన్ అంగీకరించి కేంద్ర కేబినెట్లోకి వెళితే ఆయనకు తమిళనాడులో సహబాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా పవన్ ఒప్పుకుంటే ఏపీ కేబినెట్లోకి నాగబాబు ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగబాబు కేబినెట్లో చేరిక అంశం సైతం ఢిల్లీతో ముడిపడి ఉంది అని కూటమి నేతలు ఇప్పటికే చెబుతున్నారు. పవన్ ఏపీలోనే కొనసాగాలి అని భావిస్తే ఎన్నికల ప్రచారం వరకు ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. పవన్ బీజేపీ కోసం ఇతర రాష్ట్రాలలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మోదీ టీంలో పనిచేసే అవకాశం పవన్ సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వచ్చే వారం కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.